ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి నిన్న లైవ్ మెసేజ్ సండేది వదిలాం కదా, అందరూ ఒకసారి కామెంట్స్లో మీరు తెలియచేయండి. అలాగే మార్నింగ్ వదులుతున్నటువంటి షార్ట్ మెసేజ్లో కూడా కంపల్సరీ లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో మీరు ఏ విధమైన మేలు పొందుకున్నారో తప్పకుండా కూడా తెలియచేసి ప్రభువును మహింపరచండి. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనములో అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఈ వాక్య భాగములో ఇంచుమించుగా 20 రకముల మనస్తత్వం గల మనుషుల్ని పౌలు గారు చూపెడుతూ వచ్చారు. వీరంతా కూడా ఈ చివరి దినాలలో ఈ అవలక్షణాలు కలిగి ఉంటారని, ఇట్టి వారికి దూరంగా ఉండాలని తిమోతికి పౌలు గారు వ్రాస్తూ మనలకు కూడా ఒకసారి హెచ్చరిక తెలియజేస్తున్నారు. ఈ చివరి దినాలలో ఉంటున్న మనము పౌలు గారు వ్రాసిన జాబితాలు ఉన్నామా లేదా అని పరిశీలించుకోవాలి. లేకపోతే సంతోషమే, ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం గురి కావలసి ఉంటాం. ఇక్కడ ఒక 20 దుర్గుణాలు, చెడ్డ గుణాలు, ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క రోజు ప్రభు చిత్తమైతే మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా స్వార్థప్రియులు అన్నాడు. అంటే నేను సంపాదించుకొనిన అన్నపానములను నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అంటాడు నాబాలు. 1 సమూయేలు 25వ అధ్యాయము 11వ వచనంలో. స్వార్థ ప్రియుల గురించి తెలుసుకోవాలి అంటే కొంత పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళాలి. ఇలాంటి మనస్తత్వం గలవారే ఈ చివరి దినాలలో, అపాయకరమైన కాలములలో, కడవరి దినాలలో మనకు కనబడుతూ వస్తున్నారు. ఈ వాక్య భాగములో నేను సంపాదించుకున్నాను, ఇది నా ఆహారము, నేనెందుకు ఒకరికి పెట్టాలి అంటున్నాడు నాబాలు. ఇది ఎంత స్వార్థమో కదా. దావీదు గొర్రెలు మేపడానికి ఆ కర్మేలు ఆ ప్రాంతంలో ఉన్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఆహారం అయిపోద్ది. అయిపోయిన తర్వాత నాబాల్ అనే వ్యక్తి దగ్గరికి పంపిస్తాడు దావీదు తన మనుషుల్ని. మన ఆహారం అయిపోయింది కదా, నాబాల్ దగ్గరికి వెళ్ళి ఆహారం తీసుకురండి అంటే పొలానికి వెళ్ళేవాళ్ళు. ఆ రోజు గొర్రెలు బొచ్చు కత్తిరించు కాలం పని అయ్యేదాకా అరణ్యం నుండి వచ్చేవాడు కాదు. తీసుకెళ్లిన సరుకు అయిపోయేది. అప్పుడు ప్రక్క వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు వాళ్ళ అవసరం తీర్చుకునేవాళ్ళు. ఆ పూటకు ఆహారం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు, అది సహజం. కానీ నాబాలు బాగా ఆస్తిపరుడు. ఒకరోజు దావీదు మనుషులకు పెట్టడానికి అతడు ఎంత ఇబ్బంది పడిపోయాడో. దావీదు ఎవడంటాడు, దావీదు యెషయా కొడుకయ్యా అని చెప్తే ఆ యెషయా ఎవడు అంటాడు. ఈ స్వార్థపరుడైన నాబాలుకి తర్వాత ఏది సంభవించిందో గతంలో మనం విన్నాం కదా. గుండె రాయిలాగా బిగుసుకుపోయి 10 దినాలు అలాగే ఉండి చనిపోయాడు. ఈ రోజున స్వార్థం అనేది అంత మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని రాకడకు గుర్తులేమిటి అంటే పౌలు గారు అంటాడు కదా, చివరి దినాలలో స్వార్థం ఎక్కువైపోద్ది. ఎవరికి వాళ్ళకే స్వార్థం, భర్తకి భర్తే, భార్యకి భార్యే, పిల్లలకి పిల్లలే, స్వార్థం కనిపడిపోద్ది. అది దేవుని రాకడ దినాలలో ఉంటుంది అన్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో నాబోతు అని ఒక ఆయన ఉన్నాడు పాత నిబంధనలో. ఆయనకి ద్రాక్ష తోట ఉంది. దాని మీద కన్నేశాడు ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు. చేసి ఎలాగైనా ఆ ద్రాక్ష తోటని కలుపుకోవాలి అనుకున్నాడు. ఎంత స్వార్థం! దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు కదా. నీకు ఇవ్వాల్సిన ఇల్లో, నీకు ఇవ్వాల్సిన వాకిలో, నీకు ఇవ్వాల్సిన పొలమో, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదమో ప్రక్కవాడిది లాక్కోవాలి అనుకోవటం అది దేవునికి ఎప్పుడూ కూడా ఇష్టము కాదు. కనుక గమనించండి, ప్రక్కవాడిది ఏదీ లాక్కోకూడదు. నీ పొరుగు అని భార్యనైనను ఆశించకూడదు అనంది. కనుక నీ పొరుగువాడిది ఏది కూడా ఆశించకూడదు. కనుక ఈ రోజున స్వార్థం,
చివరికి తన స్వార్థంతో నాబోతుని చంపించేశాడు. అధికారం ఉంది, బలముంది, చంపించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఆహాబు రాజుకి ఏం జరిగిందో తెలుసా? అంత బలగం ఉన్నా, అంత సైన్యం ఉన్నా, అంత సెక్యూరిటీ ఉన్నా, ఎవరో ఒక దైవజనుడు చెప్పాడు కుక్క చావు చనిపోతావని. అది ఆ రాజుకి అక్షరాలా జరిగింది. కనుక స్వార్థం అనేది దేవుని దృష్టిలో మంచిది కాదు. పేదలను ముంచేసి వారింటిని ఆక్రమించుకుంటే అట్టి వారికి క్షేమస్థితి నిలవదు అని యోబు గ్రంథంలో ఉంది. ఈ ఉదయకాలమందు స్వార్థము అంటే మనం బాగుండాలి, అందరిది మనం లాగేయాలి, మనది రూపాయి ఖర్చు అవ్వకూడదు, ప్రక్కవాడితో ఖర్చు పెట్టించేయాలి, ప్రక్కవాడిని వాడేయాలి అనేది స్వార్థం. అది నువ్వు తెలుగుతో చెయ్యొచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. నీ జోబులో డబ్బులు నీకే ఉండాలి, ప్రక్కవాడితో ఎలాగైనా ఖర్చు పెట్టించేయాలి. అది దేవుడి దృష్టిలో కరెక్ట్ కాదు. అననీయ సప్ఫీరా స్వార్థంతోనే కదా వాళ్ళిద్దరూ కూడా కేవలం చనిపోవడానికి గల కారణం. కనుక ఇక్కడ 20 అవలక్షణాలు తెలియజేశాడు. ఈ 20 అవలక్షణాలలో ఒకటి స్వార్థం. కనుక స్వార్థం అనేది ఎప్పుడూ కూడా అనర్థమే అని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మనకి అలాంటి గనక స్వార్థం ఉన్నట్లయితే దానిని ఉదయకాలం ముందు విడిచిపెట్టి ప్రభు మనకిచ్చిన వాడితో సంతృప్తి కలిగి ఉందాం. ఏమైతే ప్రభు మనకిచ్చాడో, ఏ అన్న వస్త్రాలైతే ఇచ్చాడో, ఏమైతే మనకి ఇంట్లో వస్తువులు ఇచ్చాడో వాటితో మనం తృప్తి కలిగి ఉందాం. ప్రభువుని మహింపరుచుకుందాం. మీకు ఏదైనా అవసరమా? ప్రభువుని అడగండి. కానీ ప్రక్కవాది లాగేద్దాం, వాళ్ళకి అన్యాయం చేద్దాం అనేది మనసులో కూడా రానివ్వమాకండి. అది మనకు ఆశీర్వాదం కాదు. ఆహాబు జీవితంలో మనం అదే చూస్తాం, నాబోతు జీవితంలో అదే చూస్తాం, అననీయ సప్ఫీరా జీవితంలో అదే చూస్తాం. అందుకు కాదు యాకోబు అన్నయ్య ఆశీర్వాదాలన్నీ లాగేసుకున్నాడు. చాలా కాలం నెమ్మది లేని వాడిగా జీవించాడు. అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన చేస్తాడు నాకు సమాధానం కావాలి అని. స్వార్థంతో అందరివి లాగేసుకుంటాం, చివరికి సమాధానానికి దూరం అయిపోతాం, జీవితంలో నెమ్మదికి దూరం అయిపోతాం. కనుక అట్టి మనస్సును విడిచిపెట్టాలి అని పౌలు తిమోతికి చెప్పాడు, నీ సంఘానికి చెప్పమని. అదే మాటలు పౌలు గారు మనకు కూడా చెప్తున్నారు. కనుక స్వార్థం నుండి బయటకు వద్దాము. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఒక 20 అవలక్షణాలు, చెడ్డ లక్షణాలు, దుర్గుణాలు తెలియచేశారు. అందులో స్వార్థం అనేది కనుక ఈ ఉదయకాలం మాలో ఉన్నట్లయితే మీ వాక్యపు వెలుగులో మాకు అర్థమవుతుంది. ఇప్పుడే ఆ స్వార్థాన్ని విడిచిపెట్టి మీరు మాకేమైతే కలగజేశారో వాటితో సంతృప్తి కలిగి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి కృప దయచేయండి. మా జీవితాలలో ఎప్పుడు ఏది కావాలో అది మీకు తెలుసు. మీరు అనుగ్రహించే దేవుడు నాయన. అందును బట్టి మీకు వేలాది వందనాలు. ఈ మాటలు ఈ ఉదయకాలమందు అందరికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకిచ్చిన జ్ఞానం ప్రభువా మరి మంచిగా వాడడానికి, ఎవరిని ఎలా ముంచేయాలి అని ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తే అది దీవెన కాదు అంటున్నారు. కనుక మాకిచ్చిన జ్ఞానం దైవికంగా, ఇతరులకు దీవెనకరంగా మేము ఆ జ్ఞానాన్ని వాడడానికి కృప దయచేయండి. అలాగే దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఈ ఉదయకాలమందు మీ ప్రశస్తమైన నామానికి అప్పగించుకుంటున్నాం. వారిని దీవిస్తూ ఆస్వాదిస్తూ అయ్యా మీ కొందనాలు, చక్కటి ఆయుష్ ఆరోగ్యాలతో విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఏ కుటుంబంలో సమస్యలున్నా, బంధకాలున్నా ప్రభువా మీరు విడుదల ఇవ్వండి. చీకటి శక్తుల నుంచి విడుదల దయచేయండి. ప్రతి కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే ఈ దినం వారి వారి ప్రయాణాలన్నింటిలో కూడా భద్రత కాపుదలుంచి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని మార్నింగ్ దీవించి ఆస్వాదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమెల్లా ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్.